దేవుని సహాయంతో ఉంటే మనం ఎలాగెళ్ళగలుగుతాం, దేవుని పక్కన పెడితే ఎలాగెళ్ళగలుగుతాం. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఎన్ని రావడానికి కారణం మనం దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉన్నామనుకోండి, చెయ్యి పెట్టి నడిపిస్తారు. ఆయన ఆత్మ నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క యథార్థతను పక్కన పెట్టేసామో ఆయన ఇక్కడికి మన మొర వినకుండా చెవులు మందము కాలేదు, రక్షింపలేకున్నట్టు హస్తము యుద్ధమైన ఏమొచ్చేసింది ఇప్పుడు గోడ. ఇద్దరు కలిసి నడిచేవారు. ఇప్పుడు ఇద్దరమైన వచ్చింది ఏమిటండి? పాపమైన గోడ. ఈ పాపమైన గోడ ఎవరు కట్టారు? మనం కట్టుకున్నామా లేదా దేవుడు కట్టాడా? మనమే. ఎందుకంటే ఇద్దరు మనుషులు నడిస్తేనే సమాధానం లేకపోతే ప్రయాణం ఆపేస్తాం మనం. మరి దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని దగ్గర మన సమాధానం లేకపోతే మన ప్రయాణం ఎలా ఉంటుంది?